నాకద్దు. పోనీ బీర్ తాగుతావా? నేను మందే తాగను. తాగవా? మానేసాను బే. మానేసావా? ఏదో మీతో ఉండి గాని నాకు అసలు అలవాటు ఇచ్చిరా. అవును మరి వాటర్ బాటిల్ మందు కలుపుకుని క్లాస్ రూమ్ లో పట్టుకెళ్ళి తాగడం మేమే అలవాటు చేసాం నీకు. అసలు సోదంతా అప్రా. తాగుతావా తాగవా? రే ఏదో ఒక టైంలో మారాలరా. నాకు ఆ టైం వచ్చింది. రే వీటితో కాదు కానీ అందరూ క్లాస్ చేస్తానా? కొంచెం హార్డ్ అయింది కదరా నాగా. క్లాస్ చేస్తారా? తగ్గేద్దాం. హలో హలో ఏంటి సార్ 1 word రిప్లై? కోపమా? తెలుగు మీకు హిందీ తమిళ్ రాలేదు, అందుకే నేను తెలుగు ఐఎమ్ లర్నింగ్. హలో టోటల్గా రాదనేం లేదు, మేనేజ్ చేస్తాం. ओह अच्छा, ऐसी बात है तो आप बताइए कि आज सुबह कैंटीन में इतने नाराज क्यों थे और आप भी इतने नाराज क्यों हो? Okay, leave it. Tell me, why you so dull? నథింగ్. ओह సంజయ్ కి స్టూడెంట్ గా ఇంట్రడ్యూస్ చేశానా? బట్ స్టూడెంటే కదా. ఓకే బాబా, యు మై స్టూడెంట్ అండ్ యు మై ఫ్రెండ్, ఓకేనా? ఓకే. తర్వాత సంజయ్ డ్రింక్ చేయడు కాబట్టి నీకు తను ఇష్టమా? సంజయ్ ఇష్టమని ఎవరు చెప్పారు? డ్రింక్ చేస్తే ఇష్టం లేదని ఎవరు చెప్పారు? ఎవరి లైఫ్ వాళ్ళవి. అయితే నీకు డ్రింక్ చేస్తే ప్రాబ్లం ఏం లేదా? నాట్ అట్ ఆల్. ఇన్ఫాక్ట్ సమ్ బాయ్స్ డ్రింక్ చేస్తే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు. ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫనీ. తాగనన్నావు కదా, పోయివే. ఓకే ఓకే లిసన్ వికీ, నేను పడుకుంటా. టుమారో ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ డే. ఓకే గుడ్ నైట్, బాయ్. గుడ్ మార్నింగ్ తాత. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. విక్కీ, నువ్వేంటి ఈ టైంలో? హ్యాపీ గుడి పడవా. థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? నిన్న నైట్ ఫోన్ పెట్టే ముందు ఇవాళ స్పెషల్ డే అన్నా. ఫస్ట్ నీ బర్త్డే అనుకున్నాను, తర్వాత కాదని తెలిసింది. అదే పనిగా తమిళ్ మరాఠీలో ఏమేం ఫెస్టివల్స్ ఉన్నాయో కనుక్కుంటే మాకు ఉగాది ఎలాగో మరాఠీలో ఈ రోజు గుడి పడవ అని తెలిసింది. థ్యాంక్ యూ విక్కీ, దట్స్ రియలీ స్వీట్ ఆఫ్ యూ. శ్రీకాంత్. యా. ఓ మై గాడ్ విక్కీ, ప్రొఫెషనల్ మరాఠీ షెఫ్ చేసినట్టుంది. తాత ఇక్కడ రండి, ఇది మా ఊరు స్వీట్. బాగుందమ్మా. ఇతను నా స్టూడెంట్, మై ఫ్రెండ్ విక్కీ. నమస్తే బాబు, ఉంటానమ్మా. ఆటో కోసం వెయిటింగా? టెంపుల్ కి యా. నేను నా బైక్ మీద డ్రాప్ చేయనా? యాక్చువల్ గా కొంచెం హోమ్ సిక్ గా ఉంది. ఫెస్టివల్ కదా, బట్ ఐఎమ్ నాట్ హోమ్ సిక్ ఎనీమో. ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఇది మా మమ్మీ చేసినట్టే ఉంది. ఒక్కసారి ఇంటర్నెట్ లో చూసి ఇట్స్ అమేజింగ్ రియలీ. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది నిజంగా. యువర్ వైఫ్ లక్కీ గర్ల్. హౌ డు యు సే హ్యాపీగా హ్యాపీగా తిని పడుకోవచ్చు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. ఏంట్రా? రే నేను ఈసారి యాన్యువల్ లో డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నాను. నువ్వా? డాన్సా? అవునరా నేనే. అయితే ఏంటి? అంటే మనం ఎప్పుడు సపోర్టే కదరా. ఏంట్రా ఎప్పుడు ఇలా సపోర్ట్ చేస్తూ మిగిలిపోవాలా? సపోర్ట్ వరకు ఉంటే హీరోలు అవుతాం, పార్టిసిపేట్ చేస్తే జీరోలు అవుతాం. నేను డిసైడ్ అయ్యానరా, ఇది ఫిక్స్. నాకు అర్జెంట్ గా కత్తి లాంటి లారెన్స్ లాంటి డాన్స్ మాస్టర్ చూడండి రా ప్లీజ్.
లారెన్సా ప్లే 5, 6, 7, 8. గాడిదలు కాస్తున్నాయి నా ముఖంలో, గాడిదలు కాస్తున్నాయా? నాతో పాటు చేయండి అయ్యా, వామప్ కావాలిగా. ఏం ఫ్రెండ్స్ రైల్లో ఏదో నువ్వు చెప్పామని వచ్చాను, మినిమం బాడీలో బ్రెదం లేదు. ప్లే 5, 6, 7, 8. ఫోన్ రా, మూమెంట్ కాదు. డార్లింగ్, ఏంటి ఇప్పుడే లేచావా? మరి వాయిస్ ఏంటి అలా ఉంది? అవునా? గుడ్ బాయ్. ఆత్మను నేనే ఇవ్వాలా, నువ్వివ్వా? ఇప్పుడు నువ్వు ఎంత బాగుందో చూస్తున్నావా? చూడు, నువ్వు మరీను. లంచ్కి ఏంటి స్పెషల్? ఓకే బాయ్. ఇవాళకి చాలు, రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? డ్రాప్ చేయరా. వన్ మినిట్, మీరు కంటిన్యూ చేస్తుండండి, ఇప్పుడు వస్తాను. డార్లింగ్, నేనే గుర్తొస్తున్నానా? ధోని ఉన్నాడా? బేబీ ధోని అంటే కొత్త కొన్నాడు, ఫ్యూచర్ లో కెప్టెన్ కూడా వచ్చు. నేనా? ఇప్పుడు చూడు, నేనైతే మైకిల్ జాక్సన్, అది ఫిక్స్. నా బుల్లి కట్ట మీద ముద్దు పెడతావా? లారెన్స్ మాస్టర్ లాంటోడు కావాలన్నా ఈడ్ని తీసుకొచ్చావు. కలర్ మ్యాచ్ అయిన కంటెంట్ ఏది బే? ఇప్పుడు ఏం చేద్దాంరా? నీకేం చేయాలో తెలుసుగా. లవ్ యూ కన్నా, మిస్ యూ. పిల్లలు వచ్చారు, కాల్ యూ బ్యాక్. ఏమా భోజనాలు రెడీయా? నా పేరు పోతురాజు. చెప్పడం ఎందుకు, నేను చూస్తేనే తెలుస్తుందిగా. హలో. హాయ్ వికీ. హాయ్. ఏంటి గొంతు అలా ఉంది? నీకు తెలుగు బాగానే వచ్చేసింది. అది ఓకే. ఏంటి డల్ గా ఉన్నావు? అదొక పెద్ద కథలే. చెప్పు, వింటా. ఈసారి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో సాంగ్ కంపోజ్ చేయడానికి డాన్సర్ ని హైదరాబాద్ నుంచి పిలిపించాం. ఆడికి డాన్స్ తక్కువ, ఫోన్స్ ఎక్కువ. ఇప్పుడే మర్యాదగా పంపించేశాం. అయ్యో, ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావట్లేదు. నేను సపోర్ట్ చేసిన టీం ఎప్పుడు ఓడిపోలేదు. అది ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేస్తున్నా. ఎలా విన్నావాలో అర్థం కావట్లేదు. వికీ, నేను కొరియోగ్రఫీ ట్రై చేయనా? కొరియోగ్రఫీ? నువ్వా? నీకు డాన్స్ వచ్చా? నాకు డాన్స్ వచ్చా? ఏదో లైట్ గా. నీకు నా మీద నమ్మకం ఉంటే ఛాన్స్ ఇవ్వు. సరే, ట్రై చేద్దాం. ఏంట్రా ఇది? ఉండబే. డాన్స్ నేర్తానని చెప్పి ముగ్గులేస్తుందంట్రా. ఏం చేయవే?
కెన్ ఐ హియర్ ఇట్ వన్స్ అగైన్? యా షూర్ ప్లీజ్ లిసన్. ఓకే. రీవైండ్ రా. అదే ఇంకా ప్రైజ్ కన్ఫర్మ్ అంతేరా. కంగ్రాచులేషన్, సూపర్ గా చేశారు. మధ్యలో మర్చిపోతారు అనుకున్నాను, కానీ బానే గుర్తుపెట్టుకున్నారు. ఇట్ వాస్ సో గుడ్. నో ఇట్ వాస్ రియల్లీ గుడ్, వెరీ గుడ్. మీరుతో మాట్లాడుతుండే మేము బట్టలు పద. థ్యాంక్స్. ఆల్రెడీ చెప్పావుగా. విక్రమ్, రేపు నేను పుణే వెళ్తున్నాను. వెళ్ళాలి కదా. ఆ, బస్ ఎన్నింటికి? వెళ్ళాలా? ఉండాలా? సరే వెళ్ళు. కెన్ ఐ హావ్ సమ్ వాటర్? మిస్ అవుతున్నావా? వికీ, ప్రేమ ఇష్టం అనేవి ఫీలింగ్స్. డెవలప్ చేసుకుంటే పెరుగుతాయి, వద్దనుకుంటే తగ్గిపోతాయి. యు గెట్ వాట్ ఐ మీన్, రైట్? నేను ప్రేమిస్తుంది నేను ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ని. ఈ 1 month నువ్వు దూరంగా ఉన్నా నా ఫీలింగ్స్ నా దగ్గరే ఉంటాయి. వాటిని ఎవ్వరూ దూరం చేయలేరు. నా యాక్సెసరీస్ మాక్సిమం నాకు డిజైన్ ఫర్ మై సెల్ఫ్. Output of this application can be used in the websites. One second. The concept of Excuse me, sir. Circular. ఏంటి? సెమిస్టర్ హాలిడేస్ కి తన ఊరు వెళ్ళిన సితారా మేడం కి యాక్సిడెంట్ అయింది. ఇక ఆమె రావడానికి కుదరదు. అందుకే ఆమె రిజైన్ చేసింది. ప్రే ఫర్ హర్ టు గెట్ వెల్ సూన్. హాయ్ గైస్. సితారా వాళ్ళ స్టూడెంట్స్. Oh, మేడం ఎలా ఉన్నారండి? she's fine, but చూడొచ్చా? ప్లీజ్ please. కమ్. యాక్సిడెంట్ వల్ల తనకి ఏ విషయాలు గుర్తులేవు. ప్లీజ్ ఎక్కువ స్ట్రెస్ పెట్టుకుని ఉంటే మంచిది. सितारा, ये लोग तुम्हारे स्टूडेंट्स हैं. Oh, hi. Sorry, can I know your names, please? శివ, Hi. వాసు. Hi, Vasu. వెళ్ళాలా? ఉండాలా?
సీతారాం మేడంకి వాళ్ళ కజిన్తో పెళ్ళంటరా. స్టాఫ్కి స్టూడెంట్స్కి 2 కార్డ్స్ పంపించారు. పోనీ పెళ్ళికి వెళ్దామా? ఆ మాటే వినలేకపోతున్నాను రా. ఇంకా అక్కడికి వెళ్తే తక్కువగా గుండె ఆగిపోతుంది. ఆ పెళ్ళేదో నన్నే చేసుకోవచ్చు కదరా. తన్ని నేనే ఇంకా బాగా చూసుకుంటాను. రే చూసుకుంటా కదరా. రే మీరిద్దరు ప్రేమించుకున్న సంగతి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. నిన్ను ప్రేమించిన విషయం ఆమెకు అసలు గుర్తే లేదు. అలా చూడకరు విక్కి, విధిని ఎవరో తప్పించలేరు. నువ్వు నాకు దూరమైనా నీ మీద ఉన్న ఫీలింగ్స్ నా దగ్గరే ఉంటాయి. ఏ విధి వీటిని నా నుండి దూరం చేయలేదు. ఏదో పెద్ద టేస్ట్ పొడి చేస్తుందని తీసుకొచ్చావు, ఇదేనా? మేనేజర్ సార్, ఆఫీస్లో లంచ్ క్యాన్సిల్ చేసి మరీ ఇక్కడ తీసుకొచ్చాను. ఓ థ్యాంక్ యూ సార్. ఏంటి థ్యాంక్ యూ? లాస్ట్ టైం వచ్చినప్పుడు అద్దరిపోయింది, ఇప్పుడు ఇలా తగలడింది. మీరంతా వన్ టైం ఉండరు సార్? అంటే అది నిలబడరా, అదైతే తప్పదుగా. సరే సార్. ఏంటిది? కాంపన్సేషన్ సార్. పెడితే కానీ టేస్ట్ రాదా మీ దగ్గర? విక్కీ ఉంటే కానీ టేస్ట్ రా సార్. అతను ఎవరు? మా చీఫ్ చెఫ్, మా ఓనర్ కూడా, ఓహో, విక్రమ్ వాత్సల్య. సారీ సార్, నెక్స్ట్ టైం ఈ పొరపాటు రిపీట్ చేయను. జీవితంలో అన్నిటికన్నా విలువైనది అవకాశం. అది వచ్చాక సాధించే వాళ్ళు కొంతమంది, అది వచ్చిన వెంటనే రిలాక్స్ అయ్యే వాళ్ళు కొంతమంది. నువ్వు సెకండ్ టైం, యువర్ ఫైర్. అతనే సార్ మా విక్కీ. విక్కీ, ఫుడ్ సూపర్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందయ్యా. నీ చేతిలో ఎంత మ్యాజిక్. తల్లి గుండె చూస్తుంది, పెళ్ళం జేబు చూస్తుంది. ఈ రెండింటినీ కామన్ గా చూసే పుల్లి ఇదేరా. ఉమ్మా. అప్పుడే మొదలు పెట్టేశారా? లోపల లాస్ట్ బిల్లింగ్ కూడా అయిపోవచ్చిందిరా. కానీ ఎప్పుడేదో పోగొట్టుకున్న వాళ్ళు సీరియస్గా ఉంటావు. ఓ ఓనర్ అంటే అలా మెయింటైన్ చేయాలా? మెసేజ్ ఏదో వచ్చింది చూడు. Excuse me, how can you charge like this? Ma'am, Can you please explain it? Look at this. It's about taxes. See, we understand VAT. We understand Right, service okay. tax. But okay. what is this SB tax? Can you just call the manager? డేవిడ్ వెల్, ఏంటండి, ఏంటి ప్రాబ్లం? ఏంటిది? బిల్ మ్యామ్, దీన్ని పే చేయడానికి మీరు ఇక్కడ దాకా రావక్కర్లేదు. మా వాళ్ళే మీ టేబుల్ దగ్గరికి వస్తారు. కస్టమర్స్ తో కామెడీనా? ఈ బిల్ కింద ఈ టాక్సెస్ ఏంటి? వాట్, సర్వీస్ ట్యాక్స్ ఓకే, ఎస్బీ ట్యాక్స్ ఏంటి? ఇప్పటి వరకు ఎవరు అడగలేదండి. అడగలేదు కదా, నేను తెలుసుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్బీ అంటే స్వచ్ఛ భారత్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అన్ని గవర్నమెంట్ వేసినవి, మేం కాదు. మేము ఎంత చెప్పినా మీరు సాటిస్ఫై అవ్వరు కాబట్టి
అందుకే బిల్ మీద 10% సీజనల్ డిస్కౌంట్ ఇచ్చాం. అది కొంచెం గమనించి ప్లీజ్ కమ్ అగైన్. ఓ నైస్, గుడ్. బై ద వే, ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నోరుంది కదా అని సటార్ లేయడం కాదు, లౌక్యం నేర్చుకో. మాకు ఓనర్ అయ్యే అవకాశం వస్తే మేము కూడా అవకాశాలు రావు, కల్పించుకోవాలి. పెగ్గు మర్చిపోయా, అది కలుపుకునే అవకాశం కల్పించుకుంటా.